హే గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ గైస్. అంటే ఈరోజు మనం ఒక వీకెండ్ రైడ్ అయితే తీసాం. సో వీకెండ్ రైడ్ ఎలా కూల్ గా రిలాక్స్ గా వీకెండ్ రైడ్ ఎంత చిల్ అయ్యానంటే అంత వన్ ఆఫ్ సింగిల్ గా రైడ్ తీసా. సో పర్టికులర్గా చెప్పాలంటే రైడ్ కూడా అవసరం అయితే జరిగింది. సూపర్, పర్లేదు, బెస్ట్. ఇంకా వన్ ఆఫ్ ద థింగ్ ఏంటిదంటే ఈ మూమెంట్ ఈ ప్లేస్కి వస్తా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కిరాక్ ఉంది వ్యూ మాత్రం, అండ్ గ్రీనరీ. చాలా పీస్ఫుల్ రైడ్కి సింపుల్గా ఒక సోలో రైడ్ అయితే తీసా. సో చూడ్డానికి కూడా తీయడానికి కూడా మంచిగానే అనిపించింది. మన బైక్ అక్కడ పార్క్ చేసా. అండ్ పర్టికులర్గా చెప్పాలంటే ఇప్పుడు ప్రజెంట్ మనం ఇక్కడ గండిమైసమ్మ నుంచి లోపలికి వచ్చాం. సో మనము మన ఇంటికి ఇక్కడ నుంచి అక్కడికి ఎగ్జాక్ట్ 23-24 km వస్తుంది. మనం ఆపోజిట్లోనే మనకి ఇక్కడ ఫుడ్ మీల్ ఉంది. ఫుడ్ మీల్ తినేసి మనం ఇంకా రైడ్ అయితే స్టార్ట్ చేసాం. వీకెండ్ రైడ్, లెట్స్ గో, మూవ్ ఆన్ రైడ్. ఫుడ్ మీల్ని కొంచెం తినేసి ఎట్లయినా వెళ్ళిపోదాం. రైడ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. లెట్స్ మూవ్. సో చెప్పాను కదా, వీకెండ్ రైడ్ రిలాక్స్గా అయితే జరుగుతుంది. ఏ డిస్టర్బెన్స్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ అయితే లేదు. మనం ఇక్కడ నుంచి కొంచెం ట్రావెలింగ్ అయితే చేయాలి. ఆల్మోస్ట్ 17 km అయితే హైదరాబాద్ రీచ్ అయిపోతాం. కొంచెం కిలోమీటర్ ఉండాలి. సో మనము విజయవాడకి వెళ్ళేది బాలనగర్కి వెళ్ళే రూట్లో ఉన్నాం. ఇంకా బాలనగర్ అని ఉంది. బాలనగర్ హైదరాబాద్ విమానాశ్రయం సంథింగ్ విజయవాడ అని రాసి పెట్టండి. ఈరోజు వచ్చేసి చాలా క్రేజీగా పీస్ఫుల్గా రైడ్ అయితే చాలా అవసరం అయితే జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నియర్లీ రైడ్ తీసేది చాలా రోజులతో రైడ్ అయితే తీస్తున్నాం. ఇదే రైడ్ ని ఇలానే కంటిన్యూ చేయాలని ఫోన్ యూజ్ చేసి బైక్ చాలా ఇది హైవే రింగ్ రోడ్, ఇది హైవే మీదనే ఉన్నాం. మొత్తం నాన్ స్టాప్ హైవే దగ్గరనే ఉన్నాం మనము. ఏం ఇండికేటర్స్ లేవు, ఏం లేవు. ఇంకా ఇక్కడ ముందు వచ్చి చూస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో అందరు ఆగి ఉన్నారు. లెఫ్ట్ సైడ్ అందరు ఆగి ఉన్నారు. మన వ్లాగింగ్ ఇక్కడ ఇలా సెట్ అవుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ మనం ఇక్కడ నుంచి పర్టికులర్గా ఈ రింగ్ రోడ్ సర్కిల్ నుంచి ఇంకా మనం స్ట్రేట్ వెళ్తే మనకు హైదరాబాద్కి దగ్గరలో ఉన్న టచ్ అయిపోయే ఒక హోటల్ అయితే వస్తుంది. మనకి రైట్ సైడ్ లోనే భారత్ పెట్రోల్ పంప్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనం ఇంకా స్ట్రైట్ వెళ్ళిపోతున్న కొద్దీ ఇంకా స్పీడ్ బ్రేకర్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఇంకా మనకు 3 ట్రాఫిక్ సిగ్నల్స్ తగులుతాయి. 3 ట్రాఫిక్ సిగ్నల్స్ అయితే మనకు ఆల్మోస్ట్ తగులుతుంది. సో ఇక్కడ నుంచి మనము ఆల్మోస్ట్ ఇంకొంచెం దూరం కూడా ట్రావెలింగ్ చేయాలి. ఇక్కడనే చాలా యూటర్న్స్ చాలా ఉన్నాయి. యూటర్న్స్ కూడా చాలా ఎక్కువ. ఇక్కడ దగ్గర నుంచి ముందు 10-15 యూటర్న్స్ బాగా అయితే ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు నేనైతే బాగా యూటర్న్స్ ఎక్కువ చూసాను. అండ్ ఇక్కడ స్పీడ్ మీటర్స్ కూడా సంథింగ్ 70, 60, 50 స్పీడ్ అని సంథింగ్ అంతేనా. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ లో మీరు చూస్తున్నంతా ఒక రిలాక్సేషన్ ప్లేసెస్. ఇక్కడ మన హోమ్స్ ఉంటాయి కదా, మన ఇల్లులు,
ఇక్కడ నిర్మల్ అదే హౌసెస్ ఉంటాయి కదా, దానికి మార్పు ఆల్మోస్ట్ మనం ఈ జోన్లోనే ఉన్నాం. దగ్గరనే ఈ దగ్గరలోనే ఉన్నాం. ఇక్కడ నుంచే మనం కావాలనుకునే కొద్దీ తీసుకెళ్ళచ్చు. ఇక్కడ కోకోనట్ 30 రూపీస్ అంట. ఇప్పుడు సీజన్ కదా, కోకోనట్ చాలా అంటే చాలా సేల్ అవుతుంటాయి. చాలా ఇండస్ట్రీ ఏరియాస్ ఉన్నాయి. చాలా అంటే చాలా ఇండస్ట్రీ ఏరియాస్, కొన్ని పెట్రోల్ బంక్స్ అవైలబుల్ చాలా అంటే చాలా ఉన్నాయి. ఇది ఒకటో రాంగ్ రూట్ తీసుకుంటే ఇంకా నుంచి రైట్ వేలో నుంచి రాంగ్ రూట్ తీసుకుంటాం. చెప్పాను కదా ఇందాక, ఫుడ్ మీల్ మనం అక్కడే తినేసినాం ఆల్రెడీ. మనం మీరు అవసరం లేదు. ఇప్పుడు చెప్పాను కదా, ఇక్కడనే చాలా అంటే చాలా యూటర్న్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ యూటర్న్స్ బాగున్నాయి. దగ్గర నేను చూసినంత వరకు యూటర్న్సే బాగా కనపడ్డాయి నాకు. యూటర్న్లు బాగా అంటే బాగా, యూటర్న్ల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. సడన్ గా ఆల్మోస్ట్ సడన్ గానే తిప్పేస్తున్నారు యూటర్న్స్. అదైతే నేను చాలా షాక్ అవుతున్నాను. ఎట్లా తొందరగా తిప్పుతుందని కావట్లేదు, కానీ లేకపోతే అంటే ఒక స్పీడ్ అయితే మెయింటైన్ చేస్తాం అక్కడ కూడా, అంతే, ఇంకేం లేదు. కానీ సడన్ గా తిప్పుతుంటే మన బైక్ మీద ఉంటాం, మనం ఒక స్పీడ్ ఉంటాం కదా, దానికి బండి కంట్రోల్ అవ్వదు. సో స్టూడెంట్స్ కాలేజ్ నుంచి సంథింగ్ ఎగ్జామ్స్ రాసి వస్తున్నారు. ఇక్కడ నియర్ బై ఈ జోన్లోనే ఇంచుమించు ఒక 7-8 కాలేజెస్ ఇస్తున్నాయి. ఐ థింక్ ఇక్కడ కాలేజెస్ కూడా చాలా మంచిగానే ఉన్నాయి. సో పీస్ఫుల్ రైడ్ అయితే ఇట్లా సింపుల్గా అయితే ఇట్లా మూవ్ ఆన్ అవుతుంది. సో మనం ఇంకా ముందుకు వెళ్తున్న కొద్దీ ఇంకా ప్లేసెస్ తగులుతూ ఉంటాయి. సో బేసిక్గా చెప్పాలంటే నాకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. ఎవరున్నా లేకపోయినా మనకంటూ మనము ఓన్గా మనం చేసుకున్నది వరకు ఏదైతే ఉంటుందో అది ఎప్పటికీ లైఫ్ టైం ఉంటుంది. ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు. ఫేస్ టు ఫేస్ మనమే ఏదైనా సరే, సింగిల్ కానీ ఎంతైనా సరే, సింగిల్ ఉంటే సింగిల్, లేదంటే డబల్ ఉంటే పార్ట్నర్షిప్. ఏముంది, మనం ఫస్ట్ ఒక కాన్ఫిడెన్స్లో ఉంటేనే మనం ఇలా రైడ్స్ యూట్యూబ్ అనేది ఎలా స్టార్ట్ చేయాలనేది కూడా మీకు అర్థమవుతుంది. సో ఇలా బండి తీసుకుని కానీ లెఫ్ట్కి వెళ్ళేటప్పుడు ఇండికేటర్ కూడా ఇది ఇక్కడ చెప్పాను కానీ నియర్ బై వీళ్ళందరూ స్టూడెంట్స్, నియర్ బై ఇక్కడ మనకి ట్రాఫిక్ అని చెప్పాను కదా, ట్రాఫిక్ ఉంటుందని. ఇప్పుడు మనం ట్రాఫిక్ దగ్గరలోనే ఉన్నాం. సిగ్నల్ నుంచి మనం ఇంకా ముందుకైతే వెళ్ళాలి. సో మనము సిగ్నల్ అయితే ఆగుదాం. ట్రాఫిక్లో అయితే ఇప్పుడు ట్రాఫిక్ దగ్గర కూడా క్లియర్ అయిపోయింది. ఇక్కడ నుంచి మనం ఇంకా స్టార్ట్ అయిపోయాం. సిగ్నల్ నుంచి ఆల్మోస్ట్ ముందుకైతే వచ్చేసాం. ట్రిపుల్ రైడ్ మెయింటైన్ చేస్తారు కానీ హెల్మెట్ పెట్టుకోరు. వాళ్ళకి లైసెన్స్ ఉంటాయి తెలియదు. ఆంటీ అరే ఎగుర్రా ఆంటీ ట్రిపుల్ రైడ్ చేయడం అనేది, కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి ట్రిపుల్ రైడ్లో. ట్రిపుల్ రైడ్ మెయింటైన్ చేస్తున్నారు, హెల్మెట్ లేదు, ఏం లేదు, వస్తూ ఉంటాయి. వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది. కొంచెం హార్డ్ వర్క్ ఉంటుంది. చెప్తున్నా కదా, ట్రిపుల్ రైడ్ మంచిది కూడా కాదు. ఆల్మోస్ట్ అది ఒక చాలా టెన్షన్స్తో ఉంటాయి. ట్రిపుల్ రైడ్ చేయడంలో హ్యాపీ అంటే వెళ్ళడం పర్లేదు, అని ఎంజాయ్మెంట్ అంటారు. ఆ ఎంజాయ్మెంట్తో పాటు హాస్టల్లో డేంజర్ కూడా ఉంటుంది. సిచ్యువేషన్ టైం బ్యాడ్ అయితే మనము ఏం చేయలేము. టైంలో మనకు బ్యాడ్ సిచ్యువేషన్ ఎదురైందంటే ఇంకా మనము క్లోజ్ అయిపోతాం. సో నియర్ బై మనం ఎక్కడ ఉన్నామంటే గండిమైసమ్మ దగ్గర ఉన్నాము. గండిమైసమ్మ దగ్గర టెంపుల్ అయితే ఉంటుంది, చాలా ఫేమస్ టెంపుల్. సో మనకు ఫస్ట్ చెరువు స్టార్ట్ అయితే సెకండ్ చెరువు దగ్గరనే అమ్మవారి టెంపుల్ ఉంటుంది. కట్టమైసమ్మ టెంపుల్ ఉంటుంది అనుకుంటా. కట్టమైసమ్మ టెంపుల్ ఉంటుంది అక్కడ. మనకి ఈ జోన్లోనే లెఫ్ట్ సైడ్లోనే పెట్రోల్ పంప్స్ అయితే మనం పెట్రోల్ పంప్ మనకు సేఫ్ జోన్ కోసం మనం పెట్రోల్ పంప్ తప్పకుండా చూసుకోవాలి. కొంతమందికి అవ్వైనా కొంతమందికి యూస్ఫుల్ పెట్రోల్ పంప్స్ చూపిస్తున్నారు. చాలామంది నియర్ బై లొకేషన్లో పెట్రోల్ పంప్స్ ఎక్కడ ఉంటాయో తెలియదు. ఒక టైంలో నా వీడియో చూసినా అయినా సరే పెట్రోల్ పంప్ దొరుకుతుంది కదా అనిస్తున్నారు.
ఇప్పుడు మనకు మళ్ళా సిగ్నల్స్ ఇంకా టచ్ అప్ అవుతూనే ఉంటాయి. సిగ్నల్స్ వస్తున్న కొద్దీ సిగ్నల్ టచ్ అప్ అవుతూ ఉంటాయి. లొకేషన్లో మనకు కాలేజెస్ ఉంటాయని చెప్పినా కదా, దీని ముందు ఇంకొక కాలేజ్ అయితే ఇప్పుడు వెళ్ళిపోయింది. లెఫ్ట్ సైడ్ లో కాలేజ్ ఒకటి వెళ్ళింది. ఇప్పుడు మనము సెకండ్ సిగ్నల్ కూడా, సిగ్నల్ నుంచి మనం ఇంకా ముందుకు వెళ్ళాలి. నియర్ బై మనం ఎగ్జాక్ట్ సిగ్నల్ లో అయితే ఆగాం. సో సిగ్నల్ నుంచి మనం ఆల్మోస్ట్ ఇంకా ముందుకైతే వెళ్ళాలి. చాలా మంది బస్సులు తీస్తున్నారు, అబ్జర్వింగ్ చాలా మంది చేస్తున్నారు. ఇక్కడ జీటీ అండ్ డామినర్ పోటీ పెట్టుకుంటున్నాం. జీటీ అండ్ డామినర్ 450 సంథింగ్ ఏదో రైన్ పుట్ట ఈజీగా నడుస్తుండ్రు డామినర్ ప్రో అయితే. సో మన బ్యాక్ సైడ్ జీటీ ఉంది. సో మనము గంగమ్మ టెంపుల్ దగ్గరికి ఎగ్జాక్ట్ ఇంకొక రీచ్ అయిపోతాం. సో అక్కడి నుంచి మనం ఇంకా ముందుకు వెళ్ళాలి. ఇప్పుడైతే ఈ సర్కిల్లోనే లెఫ్ట్ సైడ్ లోనే ఎన్ని పెట్రోల్ పంప్స్ చూసినాం చూడండి. ఇండియన్ ఆయిల్, భారత్, ఎన్ఆర్ సంథింగ్ చూస్తున్నాం. ఒక ట్రీట్ వెళ్తుంది. ఇది ఒక కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్ అది. మళ్ళీ పెట్రోల్ పంప్. ఆల్మోస్ట్ మనకి ఇక్కడ చాలా అంటే చాలా తగ్గుతూ ఉంటాయి. చాలా చూస్తూ ఉండొచ్చు మనం ఇక్కడ. ఆల్మోస్ట్ నియర్ బై మనము దగ్గరలోనే మనం కొన్ని హాస్పిటల్స్ అక్కడ చూడలేదు, కానీ పెట్రోల్ పంప్, కాలేజెస్, ఇంకా ఎక్కువనే ఇంకా వేరేవే మనం చూసాం. ఇంకా మళ్ళీ ఈవెంట్ సంథింగ్ ఎక్కువనే ఉంటాయి. అది ఏదో అందుకే మనం చూస్తున్నారు. సో నేను ఇందాక చెరువు ఒకటి చూపించాను కదా, దాని తర్వాత ఒకటి మైసమ్మ దగ్గర ఉన్నాం. మైసమ్మ టెంపుల్. సో అయితే మన వ్లాగ్ అయితే స్టాప్ అయిపోతుంది. చూస్తూ ఇంటికి వెళ్ళాక ఒక చిన్న మెసేజ్ అయితే ఇస్తాం. సో ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే రైడ్ అయితే ఆపుతున్నాను. ప్రెసెంట్ వచ్చేసి రైడ్ అయితే క్లోజ్ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను, మళ్ళీ రైడ్స్ ఇస్తాను. చిన్న రైడ్సే కొడుతున్నాను, పెద్ద రైడ్స్ ఉన్నాయి. 72 days ట్రిప్ కూడా ఉంది, అది మిస్ చేస్తున్నాను. నెక్స్ట్ టైం కంపల్సరీ దాన్ని ఎక్కువ పిల్లలు చేస్తాను. అట్లానే నా వీడియోస్ చాలా మంది చూస్తున్నాయి కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.